ఇదిగో ఫైల్. ఏం చూస్తున్నావు? కరెక్ట్ ఫైల్ ఇచ్చారా లేదా అని చూస్తున్నాను. తర్వాత ఏదైనా తేడా వస్తే నువ్వే మార్చేసావని నన్ను తప్పు పడతారు కదా. నేను కరెక్ట్ ఫైలే ఇచ్చాను. అజాగ్రత్తగా ఏది పడితే అది ఇవ్వను. ఈరోజు ఆడిటింగ్ ఉంది. ఈ ఫైల్ అర్జెంటుగా ఆఫీస్కి రీచ్ అవ్వాలి. నేను ఒక మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది. అది చూసుకొని నేను ఆఫీస్కి వస్తాను. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు. వెళ్ళొస్తానమ్మా. రాధా, ఒక్క నిమిషం. మొదటిసారి ఇంటికొచ్చి అలా హడావిడిగా వెళ్ళిపోతావేంటి? కాస్త కాఫీ తాగి వెళ్దు గాని కూర్చో. అయ్యో వద్దండి, ఈ ఫైల్ ఆఫీస్లో అర్జెంటుగా ఇవ్వాలని సార్ చెప్పారు. ఇద్దులే, 5 నిమిషాల్లో కొంపలేం మునిగిపో. వాడు అలాగే కంగారు పెడతాడు. ఏం కాదు. అది కాదండి, నేను నీతో కాస్త మాట్లాడాలమ్మా. నువ్వలా కూర్చో, నేనిప్పుడే వస్తాను. అవేం వద్దు మేడం. పెద్దలే, డబ్బున్నోళ్ళు కదా, ఏ మాత్రం ఉంటుందిలే. నాగవల్లి, ఇన్ని రోజులు నేను నీ మొగుడి కన్నా నువ్వే తెలివైన దానివే అనుకున్నాను. కానీ నీ మొగుడు నిన్నే మభ్యపెట్టి అతి తెలివైనోడని నిరూపించుకున్నాడు. నన్ను మభ్యపెట్టడం ఏంటి? రాధ పంపిన డబ్బుతో పిల్లల స్కూల్ ఫీజు కట్టేశానని చెప్పాడా? అవును. అతని చెల్లి తమ్ముడికి మాత్రమే ఫీజు కట్టాడు. నీ కొడుకు ఫీజు కట్టలేదు. ఆ ఫీజు డబ్బుల కోసమే ఊరందరి కాళ్ల వేళ్ల పడి ప్రతిలాడుతున్నాడు. నువ్విస్తానన్న డబ్బుకి నేను లొంగలేదని ఇవన్నీ చెప్తున్నావా? ఫీజు కట్టకపోతే నా కొడుకు స్కూల్కి ఎలా వెళ్తున్నాడు? రేయ్, మీరు చెప్పండిరా. అవును నాగవల్లి, ఇందాక మీ ఆయన పరీక్షలు రాయకపోతే మావాడు తట్టుకోలేడని ఎంతగా బ్రతిమాలాడు. అయినా ఆ ప్రిన్సిపల్ కనికరించలేదు. ఏదో మాట వరుసకి మీరు అప్పు తీర్చలేకపోతే మీ కొడుకు కూడా నా దగ్గర చాకరీ చేయాల్సి వస్తుందని అన్నాను గాని ఇప్పుడు వాడి చదువు ఆగిపోయిందంటే వాడికి అదే గతి పట్టేలా ఉంది. లేదు, ఇదంతా నిజం కాదు. నీకు అబద్ధం చెప్తే నాకేం వస్తుంది? ఒకసారి నువ్వే ఆలోచించు. మన గురించి చులకనగా మాట్లాడే ఈ ఊరి వాళ్ళంతా నీ గురించి గొప్పగా పొగడాలి. ఏంట్రా, నేను మాట్లాడుతుంటే మీ నాన్న కేసు చూస్తున్నావు? నేనిదంతా కావాలని చెప్పట్లేదు నాగవల్లి. కావాలంటే ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళి చూడు. స్కూల్లో ఉన్నాడనుకుంటున్న నీ కొడుకు ఇంట్లోనే కూర్చొని ఉంటాడు. మొదలైందిరా అస్సలైన ఆట. అవును, మీరు నాతో ఏం మాట్లాడాలి? నేను మీకెలా తెలుసు? శ్యామ్ చెప్పాళ్లే నీ గురించి. ఏం చెప్పాడు? పొగరుబోతు, పల్లెటూరు బైతు, తెలివిలేని దద్దమ్మ అని చెప్పాడా? అలా ఏం చెప్పలేదు. మీరు అతన్ని వెనకేసుకురాకండి. అతనేంటో నాకు బాగా తెలుసు. అతని కూతురికే నా గురించి చెడుగా చెప్పాడు. ఇప్పుడు అర్థమైంది మీరు నన్నెందుకు రమ్మన్నారు. నిన్న ఆ చిన్నపిల్ల ఫోన్లో నన్ను వాయించింది. ఇప్పుడు మీరు నా క్లాస్ పిక్తారా? మీకు మీ కాఫీకి నమస్కారం. మా ఖుషి నీతో కాస్త ఓవర్గా మాట్లాడింది. దాని గురించి నువ్వేం పట్టించుకోకు.
తను చేసింది తప్పే. ఆ పిల్ల తప్పేం లేదండి. తల్లిదండ్రులు ఏం నేర్పిస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు. పెంపకంలోనే ఉంటుంది ఏదైనా. శ్యామ్ పెంపకం గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఖుషి పుట్టిన సంవత్సరం లోపే వాడి భార్య చనిపోతే ఆ పసిబిడ్డకి అమ్మా నాన్న అన్నీ తానే అయి కంటికి రెప్పలా చూసుకున్నాడు. వాడికి డబ్బుందన్న పొగరు అని నువ్వనుకుంటున్నావు. కాని వాడి స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడో నీకు తెలీదు. పగలు రాత్రి తేడా లేకుండా అటు బిజినెస్ పనులు చూసుకుంటూ ఇటు కూతురికి సేవలు చేసుకుంటూ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో నాకు మాత్రమే తెలుసు. మళ్ళీ పెళ్లి చేసుకోమని మేం ఎంత పోరు పెట్టినా వచ్చే అమ్మాయి ఖుషీకి అమ్మగా ఉండగలదో లేదో అనే భయంతో వాడు ఒంటరిగానే ఉండిపోయాడు. కూతురికి ఏ కష్టం రాకూడదు అని వాడు సుఖాల్ని వదిలేసుకుని బ్రతుకుతున్నాడు. కూతురు సంతోషంగా ఉండాలని కోరుకోవడం కరెక్టే. కానీ కూతురి మనసులో అమ్మ మీద విరక్తి కలిగించాలని అనుకోవడం స్వార్థం కాదా? స్వార్థమే. కానీ ఆ స్వార్థానికి కూడా ఓ అర్థం ఉంది. ఈ ఆస్తి చూసి ఎవరైనా ఖుషీకి అమ్మగా రావడానికి ఒప్పుకుంటారు. కాని వచ్చాక ఏ అమ్మ ప్రేమ కోసమైతే ఖుషీ ఆరాటపడుతుందో అది దానికి దక్కకపోతే అటు ఖుషీ సంతోషంగా ఉండలేదు, ఇటు వీడు మనశ్శాంతిగా ఉండలేడు. అందుకే తన కూతురు నాన్న ప్రేమ మాత్రమే చాలు అనుకునేలా చేయాలని రాజలక్ష్మి గారిని హెల్ప్ అడిగాడు. పైకి కఠినంగా కనబడతాడే గాని వాడు చాలా లోతైన మనిషి. వాణ్ణి అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదు. రే చింటూ, ఏడవకరా ప్లీజ్ రా. రేయ్ ఏడవకరా. నేను ఎగ్జామ్స్ రాయకపోతే నన్ను నెక్స్ట్ క్లాస్ కి పంపించరు. మళ్ళీ అదే క్లాస్ లో కూర్చోబెడతారు. అలా ఏం కాదురా, ఇవి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్సే. వారం రోజుల్లో ఎలాగైనా స్కూల్ ఫీజు కట్టేస్తానన్నావు కదా. నిన్ను నమ్మి నేను అమ్మ ముందు స్కూల్ కి వెళ్తున్నట్టు యాక్ట్ చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి?